హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఫస్ట్ అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజే కదా శ్రీరామనవమి. సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్లేండి. కాకపోతే ఇంక ఇవాళ వీడియో ఎటు అప్లోడ్ చేస్తున్నాను కదా అనేసి అందరికీ అలా విష్ చేశాను. అండ్ ఇంకొకటి, ఈరోజు అంటే 6th కదా ఇవాళ. సో ఈరోజు ఏంటంటే మన సబ్స్క్రైబర్ పరమేశ్వరరావు అలాగే లక్ష్మీ తిరుమల వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అంట. సో వాళ్ళకు కూడా ఒకసారి విషెస్ అయితే తెలియజేద్దాము. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ అండి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని, లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా అన్నిటిని ఎదుర్కొని ముందుకొచ్చి హ్యాపీగా ఉండాలి. ఇలాంటి యానివర్సరీలు ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అది ఏదో వాళ్ళు విష్ చేయమన్నారు, విష్ చేసింది అని కాదండి. మనమంటే ఎంత అభిమానం ఉంటే వాళ్ళు విష్ చేయమని అడుగుతారు. వాళ్ళెవరో నాకు తెలీదు, నేనన్నా మీకు వీడియోస్ ద్వారా తెలుసు, కానీ వాళ్ళెవరో నాకు తెలీదు, నాతో పాటు మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ మనమంటే ఎంత అభిమానం ఉంటే వాళ్ళు ఇలా విష్ చేయించుకుంటారు చెప్పండి. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కదా విష్ చేస్తూ ఉంటారు. సో నన్ను కూడా అలానే భావించి విష్ చేయమని అడుగుతున్నారు అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఎవరు అడిగినా సరే ఇంతకుముందు మర్చిపోయాను, కానీ ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని మరి విష్ చేస్తున్నా, ఎవరిది మర్చిపోకూడదు అనేసి. సో అది మీరు కూడా విష్ చేయండి అబ్బా, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు విష్ చేయాలి అనిపిస్తే. సో అది ఇంక ఇవాళ నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. చెప్పాను కదా, ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ రొటీన్. ఇక్కడ ఏంటంటే మా వారివి ఇంకా వాస్విక్వి కొంచెం క్లాత్స్ ఇవన్నీ కూడా క్లమ్జీగా అయిపోయాయి, అందుకే ఒకసారి ఆర్గనైజ్ చేస్తున్నాను. వీళ్ళిద్దరివే ఎక్కువ అవుతూ ఉంటాయండి. నావి షన్నుగడివి బాగానే ఉంటాయి, ఎందుకంటే షన్విగడి వాడికి అందవు కాబట్టి పెద్దగా లాగుతాడు, కానీ అంతగా లాగడనమాట. బట్ వాస్విక్ కానీ మా వారు కానీ కిందవి పైకి, పైవి కిందకి, వాళ్ళకి ఏది కావాలంటే అవి అలా తీస్తూ ఉంటారనమాట. సో వీళ్ళిద్దరివి ఎక్కువ క్లమ్జీగా అయిపోతూ ఉంటాయి. ఇంకా అందుకే అలా ఫోల్డ్ చేసేసి ఆర్గనైజ్ చేసేసాను అనమాట. ఇంకా పిల్లలవి కూడా క్లాత్స్ నేను అంటే ఎక్కువ కొత్తవి ఉంచానండి, ఎప్పటికప్పుడు వేసేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా, మళ్ళీ అలానే మనం మర్చిపోయి బీరువాల్లో కానీ ఇంకా అక్కడెక్కడో పెట్టేసాం అనుకోండి, మనకు ఒక్కొక్కసారి గుర్తుండవు, ఎప్పుడో తీసినప్పుడు గుర్తొస్తాయి అనమాట. సో అందుకని నేను ఎక్కువ పిల్లలకి తీసుకున్న క్లాత్స్ కూడా దాచను అనమాట, ఇంకెప్పటికప్పుడు వేసేస్తూనే ఉంటాను. పెద్దగా కొత్తవి అయితే ఉంచను, పిల్లలకి మళ్ళీ సరిపోవేమో, సరిపోకపోతే ఇది అసలు వేయలేదు అని అనిపిస్తుంది కదా మనకు కూడా. ఇంకా అందుకనేసి ఎక్కువ దాచను అనమాట, ఎప్పటికప్పుడు తీసుకున్నవి కూడా వేసేస్తూనే ఉంటాను. సో ఇంకా అట్లా అన్ని కూడా షెల్ఫ్లోనే ఉండిపోతాయి అనమాట. సో అది ఇంకా అక్కడ నుంచి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఈవినింగ్ అని చెప్పాను కదా, పిల్లల కోసం అయితే ఇక్కడ స్నాక్ చేస్తున్నాను. యాక్చువల్గా చేద్దామని అనుకోలేదు, కానీ ఇంకా మా వాస్విక్ గారు బాగా గోల్ చేశాడు అనమాట, ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అనేసి. వీళ్ళు హాఫ్ డే స్టార్ట్ అయ్యాయండి వీళ్ళకి కూడా. అయితే ఆఫ్టర్నూన్ అక్కడ తినేసి వస్తున్నారనమాట, స్కూల్లోనే లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా వచ్చిన తర్వాత ఏమన్నా తినాలనిపిస్తే తింటున్నారు, కానీ ఇంక అన్నం అట్లా అయితే తినట్లేదు అనమాట. ఇంక ఈవినింగ్ కొంచెం ఆకలేస్తుంది కదా, సో అట్లాగా నేను చేద్దాం అనుకోలేదు. బట్ ఇంక వాడు చేయమని బాగా గోల్ చేసేసరికి ఇంక ఇక్కడ ఆటావి వెజ్ నూడిల్స్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అందుకే సింపుల్గా ఇట్లా నూడిల్స్ కూడా ఏం చేయలేదు, వాటర్లో వేసేసి అలా సింపుల్గా చేశాను అనమాట. ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి, క్యారెట్ కానీ ఇంకా ఇవి పీస్ ఉంటాయి కదా, అంటే బఠానీలు, గ్రీన్ పీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అందుకే నేను ఇంకేమీ యాడ్ చేయలేదు అనమాట. ఇంకా అట్లాగా వాళ్ళకైతే ఇచ్చేసాను. పాపం చక్కగా తిన్నారండి, మారం చేయకుండా కింద పడేయకుండా చక్కగా తిన్నారు. అయ్యో పాపం ఎంత ఆకలితో ఉన్నారో అనిపించింది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వదిలిపెట్టేస్తారు, తినరు అనమాట, ఇంకా మాకు వద్దనేసి అట్లా వదిలేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చక్కగా తిన్నారు. అడుగుతారండి, వాళ్ళకి ఇన్ కేస్ ఏమన్నా కావాలి అనుకుంటే అడుగుతారు. అసలు ఏవో ఒకటి తింటూనే ఉంటారు స్నాక్స్ అట్లాగా. కానీ స్నాక్స్ అంటే ఇంకా అవి ఏదో టైంపాస్గా తింటాము, అవి ఏ మూల కబర్ చెప్పండి. సో ఇంక ఇది తినేసరికి చక్కగా పొట్ట నిండిపోయింది, చక్కగా తిన్నారనమాట. అరే చేయకపోతే పాపం ఆకలితో ఉండే వాళ్ళేమో, ఇంకా మనం ఎంత స్నాక్స్ ఫ్రూట్స్ పెట్టినా అంత పొట్ట అయితే నిండదు కదా. పిల్లలకి ఏదో ఒకటి తింటేనే, పిల్లలకనే కాదు మనకైనా సరే బాగా ఆకలితో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇట్లా తింటేనే కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. సో ఇంకా అట్లా అదైతే చేసి ఇచ్చాను, వాళ్ళు తినేశారు. ఇంక ఇక్కడ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ క్యూబ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే మార్నింగ్ టైం కానీ లేదంటే మనకు తాగాలనిపించినప్పుడు తాగడానికి ఒక డిటాక్స్ లాగా బాగా హెల్ప్ అవుతుంది కదా. సో డైలీ చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, ఇట్లా క్యూబ్స్ లాగా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తాగేసేయచ్చు కదా. సో అట్లాగా మిక్సర్ జార్లో ఏంటంటే ఒక 3 క్యారెట్లు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను, అలాగే ఒక బీట్రూట్ కూడా వేసుకున్నాను, కొంచెం ఒక 1 ఇంచ్ ఒక
2 ఇంచెస్ వరకు అల్లమను, ఇంకా ఉసిరికాయ. నా దగ్గర ఉసిరికాయ తురుము నేను ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను కదా! సో, అది ఉంటే ఇంకా అది కూడా వేసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండేసుకొని ఇదిగోండి ఇట్లా ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట. కొంచెం వాటర్ వేసి, ఈ ప్యూరీని ఇప్పుడు మన ఇంట్లో ఐస్ ట్రేస్ ఉంటాయి కదా! అందులో వేసేసి ఇంకా క్యూబ్స్ లాగా ఫ్రీజ్ చేసుకోవడమే. సో, ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని తాగొచ్చు. అంటే ఇప్పుడు సమ్మర్ కదా! సో, లేడీస్ అందరం ఏంటంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. కిచెన్‌లో ఉంటే కొంచెం ఈ ఎండల దెబ్బకి నీరసం వచ్చేస్తా ఉంటది కదా! సో, అట్లాగా ఇది మనం డైలీ ప్రిపేర్ చేసుకోవాలంటే చేసుకోలేము. ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. సో, ఇట్లా పెట్టేసుకుంటే ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2 క్యూబ్స్ అట్లా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తాగేయొచ్చు మార్నింగ్ టైమ్ గానీ. డీటాక్స్ లాగా కావాలి అనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసుకొని మార్నింగ్ తాగేయొచ్చు. లేదా ఏదన్నా జ్యూస్ లాగా కావాలి అనిపిస్తే కొంచెం కోల్డ్ వాటర్ వేసుకొని ఆఫ్టర్‌నూన్ కానీ అట్లా తాగడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌లీ మన లేడీస్ కోసమే. సో, ఎప్పుడు పని చేసి ఒక్కొక్కసారి కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపిస్తా ఉంటది. కిచెన్‌లో ఉన్నా లేదంటే ఏ పని చేసినా సరే. సో, మెయిన్‌లీ మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే మన ఇల్లు కానీ, ఇంట్లో వాళ్ళు గానీ కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారు గదా! మనమే నీరస పడిపోయామనుకోండి, మనం చూసి వాళ్ళకి కూడా డల్ అయిపోతూ ఉంటారు. అందుకని ఇట్లాంటివి మనం కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేశాము అంటే, మన హెల్త్‌ని గూడా మనం కేర్ తీసుకున్న వాళ్ళం అవుతాం గదా! సో, అట్లాగా ఇంకా క్యూబ్స్ అయితే ఒకటేమో ఐస్ ట్రే అది. ఇంకొకటేమో ఎగ్స్ పెట్టుకుంటాం గదా! ఆ ట్రే అండి. నా దగ్గర ఒకటే ఐస్ ట్రే ఉంది. సో, ఇంకా ఎగ్స్ పెట్టుకునేది మేము ఎటు యూజ్ చేయము. మేము ఎగ్స్ ఎప్పుడూ గూడా స్టవ్ పక్కన బాస్కెట్‌లో పెట్టుకుంటాం గదా! సో, ఇంకా అది గూడా వాష్ చేసుకొని ఇంకా అందులో వేసేసి ఫ్రీజర్‌లో పెట్టేసా. ఒక 7-8 అవర్స్ తర్వాత మంచిగా ఫ్రీజ్ అవుతాయి గదా! తర్వాత బాక్స్‌లో స్టోర్ చేసుకుందాము. సో, అది ఇంక ఇక్కడేంటంటే టొమాటో పచ్చడి అమ్మ పంపించిందని చెప్పాను గదా! మొన్న. ఇది ఇంకా అట్లానే స్టీల్ బాక్స్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. కానీ పచ్చడి గదా! అట్లా డైరెక్ట్‌గా స్టీల్ వాటిల్లో పెట్టేస్తే మనకి తుప్పు పట్టేసినట్లు అయిపోతాయి. ఇంక అందుకనేసి అది గూడా ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టేసేసి అట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. కొంచెం ఉంది ఇంట్లో ఆల్రెడీ. అంటే మొన్న కొంచెం మా ఆడపడుచు పంపించిందంట. సో, అదుంది కొంచెము. ఇంక అదయిపోయిన తర్వాత ఇది ఇక తాలింపు పెడదాంలే అని చెప్పేసేసి ఇంక ఇదైతే ప్రస్తుతానికి అట్లనే ఉంచేసాను. ఇంకా బాక్స్‌లో పట్టినంత వరకు బాక్స్‌లో పెట్టేసి ఇంకా రిమైనింగ్ అయితే అలానే ఉంచేసాను. ఒక 2-3 డేస్‌లో అట్లా తాలింపు వేద్దాంలే అనేసి. సో, అది ఇంకా ఆ తర్వాత ఇక్కడ గిన్నెలు అవి ఉంటే ఇంకా అవైతే వాష్ చేసుకుంటున్నాను. కొంచెమే లేండి. ఆల్రెడీ ఒకసారి అత్తయ్య వాష్ చేసేసారు. ఇంకా పిల్లలు ఇప్పుడు నూడిల్స్ తిన్నారు కదా! అవి ఇంకా నేను ఆ ప్యూరీ ప్రిపేర్ చేసిన జార్ అవి ఉంటే ఇంకా కొంచెం అట్లా వాష్ చేస్తున్నాను. ఇవి కూడా ఇంకా తనే వాష్ చేసిద్దిలే అనేసి అట్లా ఉంచలేం కదా! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినవి, లంచ్‌వి, డిన్నర్‌వి అన్నీ కూడా ఇంకా అత్తయ్య వాష్ చేస్తారు. కానీ ఇంక ఈ గ్యాప్‌లో నేను ఇట్లా ఏమన్నా చేసి కొన్ని గిన్నెలు వస్తున్నాయి అనుకుంటే మాత్రం ఇంక నేనే వాష్ చేసేసి పెట్టేస్తాను. ఇంక అత్తయ్య అన్న అన్నీ కూడా బయటేసుకొని వాష్ చేయాలి. ఇంకా అన్నీ బయట వేసి వాష్ చేసుకునేసరికి సరిపోతది గదా! అంటే ఇంక తను కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంతలా హెల్ప్ చేస్తున్నారంటే చాలా గ్రేటే కదా! ఇంకా ఏదున్నా సరే అంటే తనకు బాగోపోయిన నేను బాగోపోయిన తను అంటూ ఇంక అట్లా చేసుకుంటా పోతాము. ఎట్లాంటి ఇష్యూస్ అట్లాంటివి ఏమీ లేకుండా తను బతికిచ్చిన నేను బతికిచ్చిన తను అన్నట్లు ఇంక అట్లా చేసుకుంటా వెళ్ళిపోతామనమాట. సో, అది ఇంక అట్లా గిన్నెలయితే వాష్ చేశానా, ఇంకా కొంచెం అట్లా పెట్టేశాను. వాటర్ అదంతా పోతాయి తర్వాత ఇంకా ఆర్గనైజ్ చేయొచ్చులే అన్నట్లు. కొంచెమే లెండి. ఇంకా తర్వాత ఇల్లు గూడా ఊడ్చేశాను. ఇంకా పిల్లలేమో ఇంకా రోడ్డు దగ్గరికి వెళ్లారనమాట. ఇంక మా అత్తయ్య పిల్లలు అక్కడ ఇసుకుంది. ఇంకా కన్‌స్ట్రక్షన్ కోసమని అక్కడ గూడా కొంచెం ఇసుకయితే వేశారు రోడ్డు దగ్గర. సో, ఇంకా ఆ ఇసుకలో కూర్చొని ఆడతా ఉన్నారు. సో, ఇంకా ఆ తర్వాత నైట్ అయిపోయింది. ఇంక నైట్ డిన్నర్‌లోకనేసి ఇక్కడ మామిడికాయ పచ్చడి చేద్దామనేసి అంటే తొక్కు పచ్చడండి. ఆ పచ్చడి చేద్దామని ఇంక ఇక్కడ ఒక్క మామిడికాయ ఉంటే కట్ చేస్తున్నాను. ఇది కూడా మొన్నెప్పుడో తీసుకొచ్చారు మా వారు. ఇంక ఈ వెజిటబుల్స్ ఏమీ లేవు. ఎగ్స్ ఉన్నాయిలే కానీ ఇంక ఈ ఒక్కటి కొంచెం తొక్కు పచ్చడిలాగా చేసి ఎగ్స్‌తో ఇంకా ఆమ్లెట్ వేసుకుందాంలే అనిపిచ్చింది. ఇంకా మామిడికాయ పచ్చడి అట్లా తినాలనిపిచ్చి ఇంకా అదే చేస్తున్నాననమాట. చిన్న ముక్క అయితే ఉంచుకున్నాను నేను. ఎందుకంటే రేపు చక్కగా ఉప్పు, కారం వేసుకొని కొంచెం అట్లా తినొచ్చులే అనేసి. మీలో ఎంతమందికి ఇష్టమో అట్లా తినడం కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికి ఇష్టం ఉంటదిలేండి. ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు. ఇంక ఇవి వచ్చేసి సీమ చింతకాయలు. అంటే మేమైతే చింతమ్మకాయలు అనేవాళ్ళమండి. కానీ సీమ చింతకాయలు అట్లా అంటంటే ఎక్కిరిస్తున్నారనమాట. వీడి పేరు సీమ చింతకాయలు అనేసి చెప్తున్నారు. ఇంకా అవి మా వారు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. తీసుకొచ్చి అలా ఒక 4 సీడ్స్ అయితే నా చేతిలో పెట్టారు. సంవత్సరానికైనా ఒకసారన్నా తినాలి. మనకసలు దొరకవు గదా! అనేసి. ఇంక అట్లా తింటా ఉన్నాననమాట. వీడితో చిన్నప్పుడు ఒక గేమ్ ఆడుకునేవాళ్ళము. బ్లాక్ సీడ్ ఉంది గదా! ఆ పైనంతా గూడా తీస్తే లోపల బ్రౌన్ కలర్‌లో ఉంటదండి. ఆ బ్రౌన్ కలర్ లోపల వైట్ కలర్ సీడ్ ఉంటదనమాట. సో, వైట్ సీడ్ బయటకి రాకుండా ఓన్లీ బ్రౌన్ కలర్ పార్ట్ వరకే కనిపించేలాగా
తీయాలి అనేసి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అనమాట. కానీ చాలా కష్టం అది. ఇప్పుడు చూపిద్దామంటే ఇంకా నాకు అంత టైం లేదులే, నేను వంట చేసుకోవాలనేసి ఇంకా అట్లా చూపించలేదు. సో అది ఇంకా మీలో ఎంతమందికి సీమ చింతకాయలు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మామిడికాయ ముక్కలన్నీ మిక్సర్ జార్లో వేసుకున్నాను, పీల్తోనే వేసుకున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లి గర్భాలు వేసి ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారము, ఇంకా హాఫ్ స్పూన్ వరకు జీరాను, కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ఉప్పు కారం కొంచెం ఎక్కువ తక్కువ అంటే తక్కువ అయినా సరే ఎక్కువ అయితే బాగుండదు, కొంచెం చూసుకొని వేసుకోండి. తక్కువ అయినా సరే ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత కానీ లేదంటే మళ్ళీ ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అలా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ పోపు కూడా పెట్టేసుకొని ఇంకా తొక్కు పచ్చడి మొత్తం కూడా వేసి అలా మిక్స్ చేసుకుంటే అంతేనండి, సింపుల్గా మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ. చాలా సింపుల్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అనమాట. సీజనే కదా, సో సరదాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏదో ఒక టైంలో. సో అది ఆవకాయ పట్టుకునేంత వరకు మనకి ఈ సీజన్ అంటే ఇక మామిడికాయ పచ్చడి వెళ్ళాల్సిందే కదా. సో అట్లాగే ఇంకా తర్వాత అక్కడైతే ఆమ్లెట్ కూడా వేసాను, అంటే కొంచెం హాఫ్ బాయిల్ లాగా వేసానులేండి, పైన కొంచెం సాల్ట్ కారం అట్లా స్ప్రింకిల్ చేశాను అనమాట. సో అది ఇంకా వీళ్ళు చూడండి ఇక్కడ పని అంత హాయిగా ఉందిరా. ఎస్ చేశారా? అదే మీ పని అంత హాయిగా ఉందో. స్నానం చేయకుండా ఏం చేయకుండా స్నానం చెప్పిస్తారా అండి? ఇంకా అలా చక్కగా ముగ్గురు పడుకొని మంచిగా చిల్ అవుతున్నారు అనమాట. ఇంకా మా వారికేమో మ్యాచ్ పిచ్చి, అసలు ఎప్పుడు పెడితే అప్పుడు చూస్తూనే ఉంటారు. ఇంకా మ్యాచ్ వచ్చే టైంలో మాత్రం ఇంకా తనేమో మ్యాచ్ చూస్తుంటే ఇంకా వీళ్ళేమో అట్లా ఆడుకుంటా ఉన్నారు. ఇంకా బాత్ కూడా చేయలేదండి, చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో. సో అది ఇంకా ఆ తర్వాత వాళ్ళకైతే బాత్ అంతా కూడా చేయించాను. ఇంక ఇక్కడైతే డిన్నర్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. వేడి వేడి అన్నము, అందులోకి మామిడికాయ తొక్కు పచ్చడి, ఆమ్లెట్, అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటే అసలు నిజంగా ఎంత బాగుంటుందోనండి, చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అట్లాగా కాకపోతే కొంచెం ఏంటంటే పిల్లల కోసం కదా, అందుకని కొంచెం నెయ్యి కూడా వేసా, మళ్ళీ స్పైస్గా ఉంటే వాళ్ళు తిన్నారు కదా అనేసి మా వారికి కూడా వేసా. మా వారు కూడా ఖచ్చితంగా తింటారు. నేను మాత్రం అంతగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే నెయ్యి వేసుకుంటే పచ్చడి ఒరిజినల్ టేస్ట్ తెలీదు అని చెప్పేసి నేను ఏ పచ్చడిలోకి కూడా అంతగా నెయ్యి అయితే ప్రిఫర్ చేయను అనమాట. సో ఇంకట్లాగా పిల్లలకి పెట్టేస్తూ నేను కూడా 2 ముద్దలు అయితే తినేసాను. వీడేమో హోంవర్క్ బుక్ తేలేదబ్బా, స్కూల్లో మర్చిపోయి వచ్చాడు. అమ్మ ప్రశాంతంగా ఉంది హోంవర్క్ లేకపోయేసరికి. ఇంకో ఆల్రెడీ పక్కదేంటిది, బ్రింజాల్ పక్కదేంటిది, వెజిటబుల్ ఆనియనా, బీట్రూట్ రా పక్కదే, కాకరకాయ. ఇదేం సామమ్మా? టొమాటో. ఇది టొమాటో, ఇది పొటాటో, ఇది క్యారెట్, ఇది బ్రింజాల్, ఇది ఏమోనా చెప్పమ్మా? తెలుసులేమ్మా. బీట్రూట్, ఇది కాలు బస పట్టేసుకో. సో అదండి నైట్ వరకు అయితే ఇంకా అట్లా గడిచిపోయింది అనమాట. ఇంకా పిల్లలకి హోంవర్క్ చేయించి ఇంకా అంతే, ఇంకా అంతగా పని ఏమి ఉండదు. ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ గానే ఉంది కాబట్టి ఇంకా నేనేమి క్లీన్ చేయలేదు అనమాట. ఇంక ఇది నెక్స్ట్ మార్నింగ్ మనం ఇట్లాగా ఈ క్యారెట్ బీట్రూట్ ప్యూరీ అయితే ఇట్లా వేసుకున్నాం కదా ట్రేస్ లో. సో మంచిగా ఫ్రీజ్ అయిన తర్వాత ఇదిగోండి తీసేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇట్లా క్యూబ్స్ లాగా ఉంటాయి. ఓన్లీ బీట్రూట్ వేసుకొని క్యారెట్ కూడా వేసుకొని చేసుకుంటే కొంచెం నిమ్మరసం కావాలంటే పిండుకొని చేస్తే మన ఫేస్కి కూడా కొంచెం స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఫేస్ గ్లోయింగ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను అల్లం వేసాను కదా, అల్లం వేస్తే అల్లం కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఘాటు తెలుస్తుంది. సో అట్లా వేసుకోకుండా అల్లం వేయకుండా ఓన్లీ బీట్రూట్ వేసుకొని చేస్తే మన ఫేస్కి కూడా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అనమాట, కొంచెం ఫేస్ గ్లోయింగ్ అవ్వడానికి. సో అది ఇంకా నా దగ్గర రిమైనింగ్ ప్యూరీ ఉంది కదా, ఇంకా అది కూడా
మళ్ళీ ట్రేస్లో అయితే అలా ఫిల్ చేసేసి మళ్ళీ ఫ్రీజర్లో అయితే పెట్టేశాను. ఇంకా కొంచెం ఉంది, అది కూడా థర్డ్ బ్యాచ్ అయిందండి. అంటే 3 టైమ్స్ పెట్టుకున్నాను అనమాట నేను. సో అది ఇంక ఇదిగోండి, ఇక్కడైతే ఒక 2 క్యూబ్స్ వేసుకొని కొంచెం హనీ వేసేసి మార్నింగ్ టైం తాగుతున్నాం అనమాట ఇక్కడ మేము. సో అందుకని కొంచెం హాట్ వాటరే వేసుకొని అలా మిక్స్ చేసేసుకొని తాగేస్తున్నాము. సో ఆఫ్టర్నూన్ టైంలో అట్లా కావాలనుకుంటే కొంచెం కూల్ వాటర్ వేసుకొని కూడా తాగొచ్చు అనమాట. సో అది సో ఇంక అట్లా తాగేస్తూ ఉన్నామండి. సో ఇంకట్లా చెప్పాను కదా, మన లేడీసే ఒకనొక టైంలో కొంచెం వీక్ అయిపోతూ ఉంటాము. సో ప్రిపేర్ చేసుకోలేని టైంలో కానీ లేదంటే డైలీ తాగడానికి ఇట్లా క్యూబ్స్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో హ్యాపీ. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.